వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వన్యప్రాణుల సంరక్షణకు హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం. మంగళగిరిలో ప్రాజెక్టు ప్రారంభించిన పవన్ కళ్యాణ్. జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలు, అంబులెన్స్ల ప్రారంభం. మనుషుల వన్యప్రాణుల సంఘర్షణ తగ్గించడమే లక్ష్యమని వ్యాఖ్య. మూసీ ఆక్రమణలపై నాసింగిలో కవిత ఆందోళన. బడా కంపెనీలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్న. హైడ్రా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. నదీ పరిరక్షణలో ద్వంద్వ వైఖరి అంటూ ఆరోపణ. తిరుమలలో అక్రమాలు పెరిగాయన్న కన్నబాబు ఆరోపణ. టీటీడీ చైర్మన్ అనైతిక కార్యకలాపాల విమర్శలు. ధర్మం కాపాడతారా సీఎం అంటూ సూటి ప్రశ్న. ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసిన కన్నబాబు. $18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడన్న గౌతమ్ రెడ్డి. ప్రకటించిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని విమర్శ. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపణ. ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్. పారాక్విట్ గడ్డి మందును వెంటనే నిషేధించాలని డిమాండ్. విషపూరిత ప్రభావాలపై ఐఎంఏ తెలంగాణ హెచ్చరిక. రైతుల ప్రాణాలకు ముప్పుందని వైద్యుల ఆందోళన. సురక్షిత ప్రత్యామ్నాయాలు ప్రోత్సహించాలని సూచన. రాయచోటిలో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగ ఆరిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 40 లక్షల విలువైన 24 ఖరీదైన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో వాహనాలను ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో వరుసగా బైక్ చోరీలు చేసినట్లు గుర్తించారు. దొంగిలించిన వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసిన మరో 3 అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాలను నిలిపేటప్పుడు తప్పనిసరిగా తాళాలు వేసి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబెల్లి సూచించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. బైక్స్ ఎలా దొంగతనం చేయాలి అనేది నేర్చుకొని ఈ సైడ్ లో ఈజీగా బ్రేక్ అయ్యే బైక్స్, ఎస్పెషల్లీ ఈ పల్సర్లు కానీ, స్ప్లెండర్, షైన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ నేర్చుకొని తర్వాత వైర్స్ తోని ఎలాగా మన ఇంజిన్ అవన్నీ స్టార్ట్ చేసే విధంగా ట్రైన్ అయ్యి 2024 ఎండింగ్ నుండి కూడాను ఈ సుమారు ఈ 24 బైక్స్ అని కూడా దొంగతనం చేయడం జరిగింది. దీనిలోని రిసీవర్స్ కి 10,000 అమౌంట్, 15,000 అమౌంట్ కి అమ్మేవాడు. వాళ్ళు ఫర్దర్ 20,000 to 30,000 బైక్ ని కస్టమర్స్ కి అమ్మేవాళ్ళు. సో ఆ రిసీవర్స్ ని కూడా పట్టుకోవడం జరిగింది. 2 గుర్రంకొండ వాళ్ళు, ఒకరు రామసముద్రం ఆయన, వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఇక మీద ఎవరైనా బైక్ అది పోతే ఎస్పెషలీ వాళ్ళ సైడ్ లాక్స్ అవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా వేసుకోవాలి. అండ్ జీపీఎస్ సిస్టమ్ కానీ బైక్స్ కి ఫిట్ చేసినట్టయితే ఒకవేళ వాళ్ళ బైక్ పోయినా కూడా ఇమీడియట్ గా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జీపీఎస్ ఇప్పుడు హార్డ్లీ ఒక 2,000 to 3,000 రూపీస్ కి చాలా చీప్ రేట్ కి జీపీఎస్ సిస్టమ్ వస్తున్నాయి. సో అవన్నీ కూడాను మీ బైక్స్ కి, మీ వెహికల్స్ కి పెట్టుకుంటే మాత్రం 100% ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని కూడా మనం ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఈ ఎంటైర్ ఈ బైక్ ట్రేసింగ్ దీనిలో మన ఈ హోమ్ గార్డ్ అండ్ ఎవరైతే స్టాఫ్ పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా బాగా అభినందిస్తున్నాము. వాళ్ళ చాకచక్యంగా ఉండడం వల్ల సమయస్ఫూర్తితో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 4 జిల్లాల్లో నుండి కూడాను తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య ఈ 4 జిల్లాల్లో ఉన్న బైక్స్ అన్ని కూడాను రికవర్ చేయడం చాలా సంతోషకరం. అండ్ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ముఠాని కూడాను మనం ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంతకు ముందు ఈయన మైనర్ గా ఉన్నప్పుడు ఒక మొబైల్ థెఫ్ట్ చేసిన కేసు ఒకటి రిజిస్టర్ అయిందండి తిరుపతిలో. అదొక్కటే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన తర్వాత సౌదీ వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. అండ్ రీసెంట్ గానే ఈ బైక్ అఫెన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 40 lakhs వరకు ఉంటుందండి ఎస్టిమేటెడ్ వాల్యూ. మెయిన్ గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ more than 1 lakh కాస్ట్ ఉన్నాయి. ఇతంది రాయచోటి అండి. ప్రొద్దుటూరు రెడ్ల కళ్యాణ మండపం అధ్యక్ష పదవికి 25 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. డాక్టర్ నాగదర్శగిరి రెడ్డి, కేఎంఆర్ ట్రావెల్స్ అధినేత కందుల మునిరెడ్డి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కళ్యాణ మండపానికి విరాళాలు అందజేసిన 457 మంది ఓటర్లుగా నమోదయ్యారు. గత పాలక వర్గం కళ్యాణ మండపం ఆదాయంలో అవినీతి చేశారంటూ కందుల మునిరెడ్డి ప్యానెల్ ఆరోపించింది.
పారదర్శకత లేని ప్రస్తుత వ్యవస్థను మార్చేందుకే తాము బరిలో ఉన్నామని ప్రకటించింది. ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నిక స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దొంగ లెక్కలు రాసుకొని అంబడికి ఇచ్చినాడు, ఏదో ఈ డేట్లో ఇచ్చినాడు 50,000 కరెక్టే. లెడ్జర్ చూపించినాడు కరెక్టే. అవి నువ్వు ఆ రోజు నేను వచ్చినప్పుడే చూపించినావు సార్, నువ్వు ఈరోజు చూపించాల్సిన పనిలే. నీ దొంగ లెక్కలన్నీ, నీ కార్యవర్గము నీ దొంగ లెక్కలన్నీ గడ్డను పెట్టి నీ సభ్యులే ₹1 కోటి డబ్బు ఫ్రాడ్ జరిగింది అని మొత్తం పాంప్లెట్ పంచింది. వాస్తవమా కాదా? 5 ఏళ్ళు యుద్ధం చేసుకున్నారు. రెడ్డి కళ్యాణ మంటపానికి యుద్ధం జరిగింది. రెడ్ల పరువు తీసినారు ప్రొద్దుటూరులో. మొత్తము మీ కమిటీ అంతా కలిసి, రెడ్ల కళ్యాణ మంటపం కమిటీ కలిసి రెడ్ల పరువు జిల్లాలోనే రాష్ట్రంలోనే పరువు తీసిన వ్యక్తులు మీరందరూ కలిసి. నువ్వు మాత్రం మంచివానివే సార్, నువ్వు చాలా మంచివానివి. ఎందుకంటే నాగేశ్వర రెడ్డి గారు అంటే పేరున్న డాక్టరు, నిజాయితీ మనిషి. నీకు ఓటేస్తా నేను ఖచ్చితంగా, నిజాయితీ వరకు నీకు ఓటేస్తా. నువ్వు తినేవానివి కాదు, నీకు కంట్రోల్ పవర్ లేదు సార్. ఏమి జరుగుతుంది, ఇక్కడ ఏమి జరుగుతుంది, నేను ఒక అధ్యక్ష పదవి ఉండా అని ఏదో పెద్ద సీఎం కిరీటిని మాదిరి నెత్తిన పెట్టుకొని ఇది పట్టుకొని నువ్వు ఊలాడుతున్నావు సార్. ఏమి ₹1 కోటి ఫ్రాడ్ జరిగిందనే రోజు నువ్వు రాజీనామా ఇచ్చి కుటుంబం బాగుంది, 1000 కోట్ల ఆస్తి ఉంది సార్ నీకు. ఆ చెడ్డ పేరు ఎందుకు సార్ నీకు? ఈ రోజైనా దయ ఉంచి నేను ఈ రోజు నీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తానా. ఈ రోజు డ్రాప్ కాదు సార్, నువ్వు నాకు వద్దు, ఈ అధ్యక్ష పదవి నాకు వద్దని నువ్వు డ్రాప్ కా. నేను అడిగింది ఏంది ప్రెస్ మీట్లో, నేను రసీదు బుక్కు, చందాదారుల బుక్కు తీసుకొని రూల్ ప్రకారము ₹1,00,000 చందా ఇచ్చే మాకు ఒక కాపీ ఇస్తారు. డూప్లికేట్ కాపీ వెనకల పలాని రోజు ఈ అమౌంట్ బ్యాంకీలో వేసినాము, ఈ ₹1,00,000 కానీ 50,000 కానీ 10,000 కానీ 20,000 కానీ 2,00,000 కానీ బ్యాంకీలో పలాంటి డేట్ వేసినాం అనేది రూల్ పొజిషన్. అవునా కాదా నువ్వు చెప్పు. నేను 10వ తరగతి సార్, నేను మరొకటి వ్యవసాయదారుని, నేను మరి డాక్టర్. నీ దగ్గర మెంబర్లు ఎంతో మంది మేధావులు ఉన్నారు, అట్టా ఇట్టా కాదు, బీకాము డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా చెప్పండి రూల్ పొజిషను. ఇప్పుడు నేను కళ్యాణం కాండా రమ్మంటే నాగేశ్వర రెడ్డి గారికి 2 సార్లు ఫోన్ చేయించా, ఎత్తాడు. వాళ్ళ మేనేజర్తో ఫోన్ చేయించా, ఈరోజు ప్రచారంలో ఉండా. నిన్న ఏం చెప్పినారు సార్ మీరు? ఎవరైనా డౌట్ ఉంటే కళ్యాణ మంటపంలో బుక్కులు ఉన్నాయి, పోయి చూసుకోండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి నువ్వు ఒక డాక్టర్గా ఉండి ఇక్కడికి మేనేజర్ వస్తే సార్ ఏం బుక్కులు లేవు సార్ అంటాడు ఈయన. మరి నువ్వు ఎందుకు చెప్పాలి అబద్ధాలు? నువ్వు ఒక డాక్టర్గా అబద్ధాలు నీ వయస్సుకు నువ్వు అబద్ధాలు చెప్పాల్సిన పని ఏముంది సార్? నువ్వంటే మాకు ఒక తండ్రి మాదిరి, ఒక గురువు మాదిరి, ఒక ప్రొద్దుటూరులోనే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. రాష్ట్రంలో అత్యాచారాలు, గంజాయి అక్రమ రవాణా ఘటనలు పెరుగుతున్నా ప్రభుత్వం పోలీసులకు పట్టడం లేదని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. చట్ట వ్యవస్థ పూర్తిగా క్షీణించిందన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, వేధించడం మాత్రమే పోలీసుల విధిగా మారిందని విమర్శించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ పరిస్థితులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో, గుళ్ళల్లో పోయినప్పుడు అక్కడ సంఘటనలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసు వాళ్ళు అక్కడ ఉండరు. లేదు, ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాలు ఎవరు? హోంమంత్రి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి, లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి, చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి. అయినా కానీ వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళు ఉన్నారు. ఇక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ వైపు హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, దుర్మార్గాలు జరిగినాయి, గంజాయి రవాణా జరిగినాయి, ఏవైనా జరగనివ్వండి, మాకు సంబంధంలే. మేము మాత్రం ఈ రాజకీయ నాయకులు ఏం చెప్తే అది వింటాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడమే మా పని. అట్లా ఉండగలిగితేనే మేము ఈ ప్రభుత్వంలో పనిచేస్తాం. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ అని పూర్తిగా వాళ్ళే ఓపెన్గా చెప్పారు. తర్వాత ఏ స్టేషన్ పోయినా, ఏ ఆఫీసు పోయినా తెలుగుదేశం కార్యకర్తలు వస్తే చాలు వాళ్ళకి మీరు టీ ఇచ్చి పనిచేసి పంపించండి అని చెప్పి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళే చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, న్యాయస్థానాలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని రక్షించుకుంటుంది ఈ ప్రభుత్వం అనే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా నిర్మూలించాలని,
లేకపోతే ఇట్లా భయభ్రాంతులకు గురి చేయాలని అక్రమ కేసులు పెట్టాలని చెప్పి చాలా దారుణమైన సంఘటనలు చేస్తూ కాళ్ళు చేతులు ఇరగొడుతూ అసలు వాళ్ళు దేనికి పనికిరాని సందర్భాల్లో అక్రమ కేసులు బాధితులపైనే కేసులు పెట్టడాలు వీటన్నిటిని మానుకోకపోతే తిరుమలలో అక్రమాలు అధర్మాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. టీటీడీ చైర్మన్ అనైతిక కార్యకలాపాలకు దిగజారని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామి పక్షాన నిలబడి ధర్మాన్ని కాపాడతారా లేక తనకు అనుకూలంగా ఉన్న వారి పదవిని రక్షిస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణం స్పష్టతనివ్వాలని కోరారు. చిక్కుకున్నారు. ఒక మహిళతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేది పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది పెద్ద ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఒక పక్క తన ఇలవేలుపుగా కులదైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత, మరొక పక్క తన భుజాన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్న TV5 దాని అధినేత నాయుడు గారు, ఈ రెండింటి మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి చేతలకి పొంతన ఉండదనేది న్యాచురల్ గా అందరూ అంటూ ఉంటారు. కానీ దేవుడి విషయంలో అయినా సరే ఆయన ఎలా నిలబడతాడనేదే కదా ఆసక్తి. ఒక రకంగా నాకేమనిపిస్తుంది అంటే పాపం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అగ్ని పరీక్ష అనిపిస్తుంది. ఇటు దేవుడి పక్షాన్ని నిలబడతాడా, తన్ని దేవుడిగా చూసే నాయుడు పక్షాన్ని నిలబడతాడా, ఆ నాయుడు గారిని కాపాడతాడా అని చూడాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణలు వచ్చిన వ్యక్తిని పాలక మండలి చైర్మన్ గా ఉంచి అక్కడ ఏ ప్రక్షాళన చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఒకవేళ చేస్తే ఇన్నాళ్ళు TV5 అధినేత తన ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సేవ చేస్తే ఆ సేవల్ని మర్చిపోయి ఆయన్ని పరిరక్షించలేకపోయాడని తన సొంత మనుషులు అనుకుంటారు. కాబట్టి ఇది ఒక అగ్ని పరీక్ష ఏమో అని మాలాంటి అనుకుంటున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒక ఆలయానికి పాలక మండలి నియమిస్తే ఆ ప్రతిపాదనలో వచ్చిన పేర్లు పరిశీలన చేసి ఆ పరిశీలనలో వారి మీద కేసులున్నాయా, ఆరోపణలు ఉన్నాయా, వివాదాస్పదుడా అనేది చూసి అవేమీ లేని వాళ్ళనే ఆలయాలకి కమిటీలకి చైర్మన్గా నియమిస్తారు. అలాంటిది ఇప్పుడు ఒక టీటీడీకి పాలక మండలి నియమించేటప్పుడు ఆరోపణలు ఉన్నాయా, వారి బీఆర్ నాయుడు వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు దీనిపై చర్చించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన వివాదాస్పద అంశాన్ని పక్కన పెట్టి అంతర్జాతీయ విషయాలపై వరుస డిబేట్లు నిర్వహించడం సరైందా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రజలకు సంబంధించిన ముఖ్య అంశాలపై మీడియా సమతుల్య దృష్టితో వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూర్తి గారు, ఇంకొక మిత్రులు సాంబశివరావు గారు ఏమైనా డిబేట్ పెడతారేమో దీని మీద అని. ఎందుకంటే నేను కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తేనే దీని మీద డిబేట్ పెడితే ఏం స్టాండ్ తీసుకుంటారు అని. ఎందుకు అంటే పాపం దుర్మార్గంగా పరిస్థితి ఏంది అంటే డిబేట్ పెట్టేవాళ్ళే. ఫస్ట్ ఏమో మూర్తి గారు, సాంబశివరావు గారు, వీరి అధినేత బీఆర్కే నాయుడు గారు ఇది AI టెక్నాలజీ ఫేక్ వీడియోస్ అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. పాపం దాని మీదే నిలబడి ఉన్నట్టయితే ఇబ్బంది ఏమి ఉండేది కాదు. దాన్ని పక్కన పడేసి ఆవేశంలో సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆవేశంలో పుసిక్కుమని బీఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి దాంట్లో అక్కడక్కడ మాత్రమే ఎడిటింగ్ జరిగింది, దాంట్లో అయినా వల్గారిటీ ఏముంది అన్నారు. అర్థం కాల మూర్తి గారికి, సాంబశివరావు గారికి. అయ్యో సాయంత్రం డిబేట్ కూర్చుందాం అనే ఫేక్ వీడియోలను పెడదామనుకుంటే పుసిక్కుమని ఈ ముసలాయన, ఈ పెద్ద ఆయన పైన కూర్చున్నాం మెదలకుండా కూర్చున్న ఉండక ఇది సగం అక్కడక్కడే ఎడిట్ చేశారు అంటే అది పూర్తి మంచి వీడియోనే అక్కడక్కడే ఎడిట్ చేశారని చెప్పి మూలిగే నెక్క మీద తాటికాయ వేసుకున్నాడు, బుద్ధుందా బుర్రుందా అని తిట్టుకున్నారంట. సో ఈయన ఒక స్టాండ్ మీద అది A1 ఫేక్ AI టెక్నాలజీ ఫేక్ వీడియో అని దాని మీద ఉన్నట్టయితే వాళ్ళు సాయంత్రానికి డిబేట్లు నడిపేవాళ్ళు. అప్పటికే పాపం చాలామంది యూట్యూబర్లు అప్పటికే AI టెక్నాలజీ అసలు పారాక్విట్ డీక్లోరైడ్ అనే గడ్డి మందును తక్షణమే నిషేధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ రసాయనం అత్యంత విషపూరితమై ఉండడంతో అనుకోకుండా సేవించినా ప్రాణాంతక పరిణామాలు కలుగుతున్నాయని వైద్యులు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు అప్రమత్తత లేకుండా వాడుతున్న కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పారాక్విట్ విష ప్రయోగాల కేసును నమోదయ్యాయని గుర్తు చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తూ ఈ మందును నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల అసలు 100% చనిపోతున్నారంటే ఆబ్వియస్గా దీన్ని బ్యాన్ చేయాల్సిందే. నేను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ని కూడా. సో మా కమిటీలో కూడా దీన్ని నేను అడ్రస్ చేస్తాను. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతాను.
ఒకవైపు అప్పుల బాధను ఏ బాధను మంది అవుతుంది, మళ్ళా దవాఖాన పోతే మళ్ళా చనిపోతానని తెలిసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ మంచిగా ఏమని చెప్పి కోరినప్పుడు కొంతమంది డాక్టర్లు ఏమో ఖర్చు ఎందుకు అని చెప్పే పద్ధతిలో ఉంటారు, కొంతమంది ఏమో సరే వాళ్ళు కోరుతున్నారు కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి, అంటే కుటుంబం కథమైపోతుంది. ఇక ఒకవైపు మనిషి పోతుంది, రెండో వైపు అప్పులు మించిపోతారు. ఆయన ఇక తాగి ఆయన పోతారు, చచ్చిపోతారు. ఇక బాధంతా జీవితాంతం దుఃఖాన్ని దిగకుండా భరించేంత స్త్రీలే. హైదరాబాద్ శివార్ నార్సింగ్ లో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన చేపట్టారు. స్థానికులతో కలిసి స్థిరాస్తి సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజల ఇళ్లను తొలగిస్తామని చెప్పే ప్రభుత్వం బడా కంపెనీల ఆక్రమణలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు సీఎం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నదీ పరిరక్షణలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నారని ఆరోపించారు. భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ళ మీద. ఉద్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు, మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. గ్రానంతోనే మన కళ్ళు కనబడుకునేమనైనా కనబడుతుంది కదా మనందరికీ. రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళా మాట తప్పుతారా? అంతేనా? మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపినరు, తర్వాత ఆమ్యామ్య తర్వాత మళ్ళీ వర్క్ స్టార్టెడ్. కాపాడుకుంటాం మూసీ నదిని, పరిరక్షించుకుంటాం తెలంగాణ వనరులను. అమరావతి రైతుల ఆధ్వర్యంలో నిర్వహించే దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు అమరావతి ఎడ్యుకేషనల్ కల్చరల్ అకాడమీ కార్యదర్శి అనుమోలు బాలమురళీకృష్ణ తెలిపారు. నెక్కలలో 3 ఎకరాల భూమిలో నూతన భవనాలు నిర్మిస్తున్నామన్నారు. భవనాలు పూర్తయ్యే వరకు తుళ్లూరులో తాత్కాలికంగా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం కలిగిన వాహనాలు, అంబులెన్స్లను ప్రారంభించారు. వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలను తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చామని చెప్పిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ప్రకటించిన 18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వేధింపుల భయంతో పెద్ద పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూరిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలను పక్కనబెట్టి అరాచక పాలన సాగుతోందన్నారు. రెడ్ బుక్ పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని, ప్రభుత్వం కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. సృష్టించడానికి చేసినటువంటి ఎత్తుగడలో భాగంగానే ఊళ్ళను ఖాళీ చేయించడం అనేటువంటి జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక అబద్ధం చెప్పడం అనేటువంటి జరుగుతోంది. ఆ అబద్ధం చెప్పేటువంటి దానిలో కార్మికుల పట్ల ఆయనకి చాలా ఎనలేని అభిమానం ఉన్నది అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో కార్మికులకి మొండి చేయి ఇచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి కనపడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో చెప్పినటువంటి ఆ హామీలకి ఏ రకంగానూ కూడా అమలు చేయలేదు అనేటువంటిది. గతంలో ఏం చెప్పాడు? 18,34 కోట్ల రూపాయలు నేను పెట్టుబడులు తీసుకొస్తున్నా, మీకెందుకో ఇబ్బంది లేకుండా ఉద్యోగ వ్యవస్థ లక్షలాది మందికి ఇస్తానని చెప్పారు. ఒక్క కోటి కూడా తీసుకురాకుండా ఆయన ప్రభుత్వం దిగిపోతే జగన్ గారి హయాంలో కూడా 58 నెలల కాలంలోనే 315కు పైగా భారీ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అదే పద్ధతిలో 130,000 మందికి ఉద్యోగ వ్యవస్థని కల్పించడం అనేటువంటి జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఆయన మాటలకే మాత్రమే పరిమితమైనటువంటి పద్ధతిలో ఆయన చేసినటువంటి తీరు మనకు కనపడుతూ ఉంది. 2014-18 హయాంలో అయితే 32,803 కోట్ల రూపాయలు మాత్రమే తేగలిగినటువంటి చంద్రబాబు నాయుడు. కానీ జగన్ గారు ఆ రకంగా కాదు. ఆయన 13,11,000 కోట్ల రూపాయలు తీసుకురావడం, 6 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థను కలగజేయడానికి తీసుకుంది. 3,130,000 ఇవ్వటం, 6 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థకి మొత్తం అంతా తయారు చేసి ఇచ్చేటి ప్రజల ముందు కూడా పెడితే కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టినటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఇవాళ మీకు ఇంకొకటి ఆశ్చర్యం, ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 భారీ ప్రాజెక్టులన్నింటినీ కూడా బయటకు పంపించేశాడు. 450 ప్రాజెక్టుల్ని జగన్ గారి ప్రభుత్వంలో అనుమతించి ఐపీఎల్ సీజన్ నిర్వహణపై 7 జట్ల యజమానులతో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. విశాఖ, మంగళగిరి, కడప స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. క్రీడాకారుల వేలం ఏప్రిల్ 25న జరుగుతుందని, జూన్ 3న తొలి మ్యాచ్, జూన్ 28న ఫైనల్ విశాఖలో నిర్వహిస్తామన్నారు. ఈసారి డొమెస్టిక్ జిల్లా మ్యాచ్లను ముందుగానే నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తామని చెప్పారు. ప్రతి జట్టుకు ఎథిక్ ఆఫీసర్గా రిటైర్డ్ పోలీసు అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. ఈ కొత్త తరహాలో ఈ సంవత్సరం 3 స్టేడియంస్లో ఈ మ్యాచ్లు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ 3 స్టేడియం, ఒకటి మంగళగిరి, కడప అండ్ విశాఖపట్నం చేయడంలో జరుగుతుంది. ఏప్రిల్ 25న ఆక్షన్ జరుగుతుంది, ప్లేయర్స్ యొక్క ఆక్షన్ జరుగుతుంది. ఇది గత సంవత్సరం లాగా మెగా ఆక్షన్ కాదు, ఇది రిటైనర్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేయర్ వరకు ఆక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఆక్షన్ జరిగిన తర్వాత జూన్ 3వ తారీఖున మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. మంగళగిరిలో మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మ్యాచ్ నుంచి మంగళగిరిలో ఉంటుంది. అదే ఫైనల్స్ వైజాగ్లో ఉంటుంది. అది జూన్ 28న జరుగుతుంది. ఇలాగ ఈ మ్యాచ్లు 26 రోజుల పాటు ఒక ఉత్సవంగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లు అయిన తర్వాత దీనికోసం ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లన్నింటినీ కూడా ఈసారి ప్రీపోన్ చేయడం జరిగింది. ఈ ఏపీఎల్లో ఎక్కువ ప్రతిభ వస్తుంది. లాస్ట్ టైం ముస్తాక్ అలీలో ఆంధ్ర క్రికెట్ ప్రతిభ చూసి అంచేత అండర్-19, అండర్-23 సీనియర్ టోర్నమెంట్లు అన్నింటినీ కూడా మేము ఏప్రిల్ 27 లోపల కంప్లీట్ చేసి వాళ్ళని ఈ ఏపీఎల్కి సెలెక్ట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనివల్ల ఆంధ్ర ఎవ్రీ ఇయర్ జరిగే డొమెస్టిక్ సీజన్ ఒక 2 నెలల ముందుకు రావడం జరిగింది. వర్షాలు కూడా అడ్డంకి వస్తున్నాయి ఆగస్టులో అన్న ఉద్దేశంతో చేయటం జరిగింది. ఇది కాకుండా ఈ మ్యాచ్లన్నింటినీ కూడా సోనీ లైవ్లో ఇవ్వటం వల్ల ఎక్కువ మందికి ఆదరణ వస్తుంది. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు శివనాథ్ గారు సూచించినట్టు ఈ మ్యాచ్లకు సంబంధించిన అన్ని టీంలు కూడా ఈ మెయిన్ సిటీస్లో ప్రాక్టీస్ చేయకుండా ప్రాక్టీస్ మ్యాచ్లు అన్నీ కూడా డిఫరెంట్ సిటీల్లో, నర్సాపురం, అమలాపురం, లేకపోతే ఏలూరు, నర్సరావుపేట, డిఫరెంట్ గ్రౌండ్స్ తీసుకుని చేయటం వల్ల లోకల్లో ఉన్న
టాలెంట్ ఎవరైతే బౌలింగ్ వేయగలరో బౌలింగ్ వేసేవాళ్ళు వాళ్ళని కూడా తీసుకొచ్చి బౌలింగ్ వేయించడం వలన లోకల్ టాలెంట్ బయటపడితే వాళ్ళకి. భీమవరం కోర్టు వద్ద రౌడీ షీటర్ రౌతుల రఘుపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు గోవిందరావుతో పాటు 7గురిని అరెస్ట్ చేశారు. గతంలో జరిగిన 2 హత్యలకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు విచారణలో తేలింది. కైకారం ప్రాంతంలో అద్దెగది తీసుకుని 2 నెలలు రెక్కి చేసినట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గోవిందరావు, దుర్గారావులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఎస్సీ రఘువీర్ విష్ణు తెలిపారు. తీరా చూస్తే అదేదో యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక 2 గ్రూప్స్. సో 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి. దాంట్లో ఎవరైతే హత్య కాబడ్డారో 2 కేసుల్లోనూ ఆ 2 కేసుల్లోనూ వాళ్ళ తమ్ముళ్ళు మిగిలి ఉన్నారు. అన్నలిద్దరూ అప్పట్లో మర్డర్ అయిపోయారు. దాని తర్వాత తమ్ముళ్ళిద్దరూ ఒకరికొకరు ఎవరి ముందని వాళ్ళు ఇతన్ని ఎలిమినేట్ చేస్తారని ఒక ఊహా ప్రపంచంలో ఉంటూ, సో వీళ్ళందరికీ రౌడీ షీట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రతి ఆదివారం కూడా మనకు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు వచ్చి రౌడీ షీట్లు ఇక్కడ సంతకాలు పెట్టడము, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరుగుతుంది. ఈ గోవిందరావు అనే అతని మటుకు మనకు గత ఒక 5-6 నెలలుగా అసలు మనకు కనిపించకుండా, అతని లొకేషన్ కూడా తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడో ఉంటున్నాడు. అతన్ని మనం సెర్చ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే 27వ తేదీన ఈ కంప్లైంట్ ఎవరైతే ఈరోజు రౌతుల రఘుబాబు అనేతను అతను వేరే కేసులో అక్కడ హాజరైనప్పుడు ఆ కేసు చూసుకొని బయటికి వస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రఘు వచ్చాడు అని చెప్పడంతో వీళ్ళంతా మూకుమ్మడిగా ఒక రిడ్జ్ కార్లో వచ్చి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతుండగా ఆ కార్ను వాళ్ళు డాష్ ఇచ్చి వెంటనే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అందరూ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. సో తర్వాత మళ్ళీ ఆ కంప్లైంట్ మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్యప్రాణుల సంరక్షణకు హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం. మంగళగిరిలో ప్రాజెక్టు ప్రారంభించిన పవన్ కళ్యాణ్. జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలు, అంబులెన్స్ల ప్రారంభం. మనుషుల వన్యప్రాణుల సంఘర్షణ తగ్గించడమే లక్ష్యమని వ్యాఖ్య. మూసీ ఆక్రమణలపై నాసింగిలో కవిత ఆందోళన. బడా కంపెనీలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్న. హైడ్రా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. నదీ పరిరక్షణలో ద్వంద్వ వైఖరి అంటూ ఆరోపణ. తిరుమలలో అక్రమాలు పెరిగాయన్న కన్నబాబు ఆరోపణ. టీటీడీ చైర్మన్ అనైతిక కార్యకలాపాల విమర్శలు. ధర్మం కాపాడతారా సీఎం అంటూ సూటి ప్రశ్న. ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసిన కన్నబాబు. $18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడన్న గౌతమ్ రెడ్డి. ప్రకటించిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని విమర్శ. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపణ. ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్. పారాక్విట్ గడ్డి మందును వెంటనే నిషేధించాలని డిమాండ్. విషపూరిత ప్రభావాలపై ఐఎంఏ తెలంగాణ హెచ్చరిక. రైతుల ప్రాణాలకు ముప్పుందని వైద్యుల ఆందోళన. సురక్షిత ప్రత్యామ్నాయాలు ప్రోత్సహించాలని సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.